వెల్కమ్ టు వనిత టీవీ. నేను మీ దివ్య. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ప్రతి ఇయర్ వినాయక చవితి మన గల్లీలో చేసుకుంటాం, లేదా ఊర్లో చేసుకుంటాం, లేకపోతే వేరే రాష్ట్రంలో చేసుకుంటాం. కానీ ఈ ఇయర్ వినాయక చవితిని మనం కన్యాకుమారిలో చేసుకుంటే, కన్యాకుమారితో చేసుకుంటే ఎక్సైటింగ్గా ఉంది కదా. ఎస్, మరి అసలు కన్యాకుమారికి ఈ వినాయక చవితికి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా? మరి ఆ ముచ్చటేంటో మనకి చెప్పడానికి మన ముందున్నారు కన్యాకుమారి మూవీ టీం. మరి వాళ్ళతోనే మాట్లాడదాం. హాయ్, హౌ ఆర్ యు ఆల్? గుడ్. ఫస్ట్లీ హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ, సో నాకు ఫస్ట్ కన్యాకుమారి గారితో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. అది ఫస్ట్ మీ డైలాగ్ తో స్టార్ట్ చేద్దామా? ఒక డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. మేము ఎలాంటి రకాల శారీస్ అమ్ముతాం అంటే సింథటిక్, క్రేప్ సిల్క్, కుప్పాడం, బనారస్, ఫ్యాన్సీ, షిఫాన్, జార్జెట్, ఆర్గన్జా, పోచంపల్లి, గద్వాలు, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కరిష్మా కాటన్, మీనా కాటన్, మా దుర్గ కాటన్, లక్ష్మీపట్టు, కంచిపట్టు, ఉప్పాడ పట్టు, టిష్యూ పట్టు, అంబికా శారీ, సాటిన్ శారీ, ప్లెయిన్ శారీ, సిల్క్ శారీస్. విన్న మాకే ఆయాసం వేస్తున్నాను, కానీ బట్ యు రాక్డ్ ఇట్ లిటరల్లీ. థ్యాంక్ యూ. అసలు ఎంత బాగా నేర్చుకున్నారండి. నిజంగా చేసేటోళ్ళు కూడా అంత బాగా చెప్పరేమో. ఇట్స్ లైక్ అమేజింగ్. థ్యాంక్ యూ. అండ్ బై ద వే ట్రైలర్ అయితే చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది. ఇట్స్ రియలీ సో గుడ్. అంటే లైక్ ఎలా అనిపించింది అంటే బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్, ఒక రోలర్ కోస్టర్ రైడ్లా అనిపించింది. సో ఫస్ట్లీ అసలు ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ అనిపించింది మీకు ఈ ప్రాజెక్ట్ చేద్దాము అని చెప్పి? ఈ ప్రాజెక్ట్ నేను ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ దే వర్ డన్ విత్ ద ఫిల్మ్ అండి. మెజారిటీ ఆఫ్ ద పార్ట్. ఓకే, చిన్న ఒక ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉండాలి. బట్ బికాస్ ఐ ట్రావెల్ విత్ దిస్ ఫిల్మ్ ఒక 1 year అగో నుంచి నాకు తన క్యారెక్టర్ ఒక ఇంట్రో డ్రాప్ చేశారు. అది చూసే లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను, వావ్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. సో వెన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ సృజన్ గారు, ఎప్పుడైతే మేము అనుకున్నాం లేదు లెట్స్ సమ్హౌ పుట్ థింగ్స్ టుగెదర్ అండ్ ఎలాగోలా ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ చేద్దామని. సో లాస్ట్ టువర్డ్స్ ది ఎండే నేను జాయిన్ అయ్యాను. బట్ నాకు ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ నుంచి ఈ టీంతో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది. ఓకే, they became like family అండి. she's like a baby sister. Okay. So it's very sweet, the whole journey. ఓకే, దట్స్ సో స్వీట్. అంటే మేము మిమ్మల్ని హీరోయిన్గా చూసాము, మళ్ళీ ఇప్పుడు మీరు ప్రెజెంటర్గా ఒక ప్రొడ్యూసర్గా ముందుకు వస్తున్నారు. లైక్ ఎలా అనిపించింది సెట్లో ఉన్నప్పుడు? లైక్ మీకు కూడా వెళ్ళి యాక్ట్ చేయాలనిపించిందా మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం? యాక్చువల్లీ నేను అదే చెప్తున్నా కదా, నేను వెళ్ళే టైంకి దే వర్ ఆల్రెడీ డన్. నాకు ఏ రోల్ లేకుండా చేసేసారు. టువర్డ్స్ ది ఎండ్ షీ ఈస్ ప్లేయింగ్ ద బిగ్గెస్ట్ రోల్ అండి ఫర్ అస్. బికాస్ మేము సినిమా అయితే మేము అనుకున్నట్టు తీసాం, కానీ ఇప్పుడు బయటికి ఆడియన్స్ వరకు ఎలాగా వెళ్ళాలి అనే టైంలో మాకు షీ కేమ్ టు అస్ లైక్ అన్ ఏంజల్ అండ్ షీ టుక్ ద ఫిల్మ్ అండ్ షీ ఈస్ ప్రెజెంటింగ్ ఇట్ ఫర్ అస్ అండి. షీ ఈస్ అన్ ఏంజల్ టు ద ఆడియన్స్ ఆబ్వియస్లీ. అంటే సినిమాని ఎంత ముందుకు ఎంత బాగా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్స్ వెరీ కమెండబుల్ అండి. అంటే మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అవును, ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ మేమందరం ఫ్యామిలీ అయ్యామన్నమాట. సో స్వీట్. బట్ ఐ బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండి. నిజంగానే మూవీ చాలా 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 స్వీట్ ఫిలిం. మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ మీ ఇంట్లో వాళ్ళతో చూస్తే డెఫినెట్లీ పండగ పూట కాబట్టి ఆ వాతావరణం ఉంటుంది కాబట్టి అరే ఇంత మంచి మూవీ చూసాము ఈ వినాయక చవితి అనిపిస్తుంది. నేను ఏ ఎగ్జాజరేషన్ లేకుండా చెప్తున్నాను. మాకు ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి. అంత చాలా బాగుంది ట్రైలర్ అయితే. అండ్ తిరుపతి. ఓకే, సో మీరు చెప్పండి, ఈ మూవీ మీ దగ్గరకు వచ్చినప్పుడు లైక్ ఎలా అనిపించింది? సో ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? నా ఫస్ట్ ఫిల్మ్ అండి. సో ఫస్ట్ ఫిల్మ్, ఇంత మంచి ఫిల్మ్ మీకు వచ్చినప్పుడు అవును, నేను ఫెల్ట్ అబౌట్ ఇట్? నేను ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అనిపించింది నాకు. ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఆడిషన్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యానండి ఈ సినిమాలో. అవును, అయితే నేను అప్పుడు బాంబేలో ఉండేవాడిని. నాకు ఎవరు కాంటాక్ట్ అయ్యి ఇలాగా చూస్తున్నారంటే దెన్ ఐ సెంట్ మై ఆడిషన్. అయితే ఆడిషన్ ఆ స్క్రిప్ట్ ఒక్కటి చదివినప్పుడే నాకు చాలా అసలు ఎవరు రాశారు ఇది, ఇంత న్యాచురల్గా ఉంది డైలాగ్, క్యారెక్టర్స్ ఇంత లైవ్లీగా ఉన్నాయి ఇది అని చెప్పి నా హార్ట్ పెట్టి నేను చేశాను ఆడిషన్. అప్పుడు డైరెక్టర్ గారికి నచ్చి హైదరాబాద్ రమ్మన్నారు, ఆఫీస్లో కలిసాము, అక్కడ మళ్ళీ ఆడిషన్ చేశారు. ఇది దెన్ ఫైనలీ ఐ గాట్ సెలెక్టెడ్.
అండ్ చాలా హ్యాపీ నేను అసలు ఇంత నా ఫస్ట్ సినిమా ఒక రైతు అది కూడా ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో చేయడం అనేది బ్లెస్సింగ్ అండి. దట్స్ రియలీ నైస్. ఇప్పుడు జనరల్లీ మనకి విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ చాలా వస్తున్నాయి, కానీ రైతు క్యారెక్టర్ అనేది చాలా తక్కువ వస్తాయి. అవును. సో అది మీకు వచ్చింది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ ఎనీ స్ట్రగుల్స్ అలా ఏమన్నా అనిపించిందా? స్ట్రగుల్ అంటే స్టార్టింగ్ లో ఏంటి మన క్యారెక్టర్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి. Yeah. సో ఆ క్యారెక్టర్ వరకు వెళ్ళే వరకు మనం ఎంత అబ్జర్వ్ చేసుకోగలం, ఎంత నేను రైతుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు అది తెలుసుకుని వాళ్ళతో పాటు పని చేసేవాడిని, పని నేర్చుకున్నాను. సో చాలా నేర్చుకున్నానండి యాక్చువల్గా. రైతుల గురించి చాలా నేర్చుకున్నాను, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారు, అవన్నీ చేసి దాని తర్వాత మనం స్టోరీ చూస్తే లవ్ స్టోరీ అనమాట. అలాంటి ఒక రైతు భూమిని అంత ప్రేమించి భూమిని నమ్ముకున్న రైతు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది, వాడు ఎలా వెంటపడతాడు, ఏంటి వాడు ఇది అని చెప్పి బ్యూటిఫుల్ ఆర్క్ అదంతా. ఓకే. అండ్ మాకు మామూలుగా టీజర్లో ట్రైలర్లో చూస్తేనే మీ ఇద్దరిది ఎలా అనిపించింది అంటే ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా అనిపించింది ఇద్దరికిద్దరు. సో సెట్లో ఎలా ఉంటుండే షూట్ అప్పుడు? సెట్లో బేసిక్గా నార్మల్, బికాస్ అంటే మేము చాలా బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ సీన్స్ చేయాలి. సో మేము అదే మూడ్లో ఉండేవాళ్ళం. ఓకే. సో అంటే మా ప్రిపరేషన్లో అనమాట. నా ప్రిపరేషన్ నేను ఎక్కడో కూర్చొని మూలలో ఒక చెట్టు కింద కూర్చొని మంచి లొకేషన్. మీరు ఎప్పుడు సెట్లో దెబ్బలాడలేదా? సో స్వీట్. కానీ డైలాగ్స్ త్రూ అయితే మాత్రం చాలా అవును, ఓన్లీ అది సినిమాలో. ఓకే. అండ్ పర్టికులర్లీ మీ క్యారెక్టర్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అంటే అమ్మాయిలకి చూస్తున్నప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్ ఒక హై సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కన్యాకుమారి క్యారెక్టర్. సో ఆ ప్లే చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నాకు కూడా ప్లే చేసేటప్పుడు నాకు కూడా చాలా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. బికాస్ తన దగ్గర నుంచి కన్యాకుమారి నుంచి నేర్చుకోవడానికి నాకు చాలా ఉంది. చాలా అసలు భయపడకుండా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. అలాంటివన్నీ నాకు కూడా అది చేసేటప్పుడు ఐ యూస్ టు ఫీల్ ఓకే కాన్ఫిడెంట్గా ఉంటే ఇలా ఉంటాం అనమాట, ఇలా వస్తుంది అన్నమాట అని. సో ఐ గాట్ టు లెర్న్ సో మచ్. ఇంకా ప్రాసెస్ ఉందనమాట. ఇంకా ఎప్పుడైనా నాకు భయం వేస్తున్నప్పుడు థింక్ లైక్ కన్యాకుమారి అని అనుకుంటాను నేను లోపల. దట్స్ హౌ నాకు కన్యాకుమారి అంతా ఇది ఇచ్చిందనమాట. సో ఇట్స్ చాలా మంచి సాటిస్ఫాక్షన్ అండ్ వెరీ హ్యాపీ టు ప్లే హర్. అండ్ షీ హ్యాస్ ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ మై లైఫ్ టూ అనమాట. ఇట్స్ రియలీ నైస్. అండ్ డైరెక్టర్ గారితో ఇది సెకండ్ ఫిల్మ్ కదా మీది. అవును. సో ఆల్రెడీ యూ హ్యావ్ వర్క్డ్ బిఫోర్. Yes. సో ఇప్పుడు ఈ మూవీకి ఆబ్వియస్లీ మీకు తెలిసిపోతుంది డైరెక్టర్ గారు ఎలా తీస్తారు ఏంటి, ఒక ర్యాప్ అనేది బిల్డ్ అవుతుంది కదా. సో ఈ మూవీలో డైరెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ గారి గురించి మీరు ఏం చెప్తారు? పుష్ప విమానం అప్పుడు జస్ట్ నార్మల్గానే, అంటే అప్పుడే తెలుసు కాబట్టి. యాక్చువల్లీ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ వాస్, నేను సార్ లాగా ఎవరిని చూడలేదన్నమాట. చాలా సర్కాస్టిక్గా మాట్లాడతారు, చాలా అంటే ఫన్ ఉంటారనమాట. అయితే ఇలా ఉంటారా అని అనుకునేదాన్ని. బట్ శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ శ్రీకాకుళంలో అందరూ అలానే ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు. ఆన్సర్ చేసేటప్పుడు కూడా సర్కాజం ఉంటుంది. అండ్ ద అదర్ పర్సన్ ఆల్సో అండ్ ఫీల్ అవ్వరు, వాళ్ళు అగైన్ రివర్స్ ఇచ్చేస్తారు. అయితే ఓకే దిస్ ఇస్ వేర్ ఇట్ హ్యాస్, అంటే ఇలా ఉంటారనమాట. దట్స్ హౌ కన్యాకుమారి ఈజ్ ఆల్సో. ఇప్పుడు కన్యాకుమారి కాదు, వేరే మిగతా రోల్స్ కూడా అలానే ఉంటారనమాట. మొత్తం ఆ కల్చర్, ఆ ప్లేస్ లో ఉన్న కల్చర్ అంతా ఎంత క్యూట్ గా ట్రాన్స్లేట్ అయిందో అండి స్క్రీన్ పైన. డైలాగ్స్ ఎస్పెషలీ ఇప్పుడు తన ద మోస్ట్ వైరల్ డైలాగే కాకుండా ఫిల్మ్లో చాలా అలాంటి మీనింగ్ఫుల్ సిచ్యువేషన్స్. ఒక బ్యూటిఫుల్ మూమెంట్ మనకి స్క్రీన్ పైన చూసినప్పుడు ఎక్కువగా గుర్తుండిపోయేది, బికాస్ ఆ క్యారెక్టర్ ఆ పర్టిక్యులర్ లైన్ ఒక పర్టిక్యులర్ వేలో అన్నప్పుడు ఎక్కడో మనం కనెక్ట్ అవుతాం ఆన్ అన్ ఎమోషనల్ లెవెల్. సో అలాంటివి ఎంత బ్యూటిఫుల్గా రాశారో కొన్ని సీన్స్ అయితే. ఇన్ఫ్యాక్ట్ తనది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ విచ్ కమ్స్. అది నేను చూసి నేను అనుకున్నాను, ఓకే నా ఫ్రెండ్ ఇలా ఫీల్ అయి ఉంటుందా, డూ యూ థింక్ మై మదర్ వుడ్ హ్యావ్ ఫెల్ట్ దిస్. ఒక్కొక్కసారి అంత ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ కాకపోయినా సేమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ వి ఆల్ ఫీల్. అవి ఎంత బ్యూటిఫుల్గా రాశారో చెప్పలేను. చాలా రిలేటబుల్ ఉంటాయి క్యారెక్టర్స్. జస్ట్ మా ఇద్దరువే కాదు, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటారు. అందరూ అంతే, ఆ ఊర్లో తిరిగే మనుషులు అంతా న్యాచురల్గా. యాక్చువల్లీ సార్ సృజన్ సార్ ఇస్ బ్రిలియంట్ అట్ రైటింగ్ అనమాట. ఇప్పుడు మా క్యారెక్టర్స్ అలా రావడానికి
డైలాగ్స్ వల్లే అందరూ మమ్మల్ని చాలా బాగా చేశారు అనుకుంటున్నారు, కానీ బికాస్ ఆఫ్ హిస్ రైటింగ్ అనమాట. స్క్రీన్ ప్లే ఆబ్వియస్లీ ప్లేస్ ఎ మేజర్. ఈవెన్ పుష్ప విమానంలో కూడా చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి, ఇందులో కూడా చాలా బ్రిలియంట్ అనమాట. మీరు ట్రైలర్లో చూసినప్పుడు కూడా ఇప్పుడు కూరగాయల బేరం ఏట్రా ఇంకో మాట చెప్పడానికి అన్న ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా రాశారనమాట. నార్మల్గా కాకుండా ఇలాంటివి చాలా డైలాగ్స్ ఉంటాయి సినిమాలో. సో ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ బ్రిలియంట్ రైటింగ్. థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఈ సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా విల్ టేక్ వన్ మోర్ డైలాగ్ ఫ్రమ్ యూ ఆల్సో. అదేంటి పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత విగ్గా అడుగుతారు కదా, అది నెక్స్ట్ వస్తుంది, ఆ డైలాగ్ చెప్తారా? కట్నం వద్దంటే ఎవడికి పడితే అడిగి ఇచ్చేస్తారా, నేను పుచ్చిపోయిన వంకాయ రేటి ఫ్రీగా ఇచ్చేయడానికి. సో గ్రేట్, రియలీ నైస్. సో మధుశాలిని గారు మీరు చెప్పండి, లైక్ డైరెక్టర్ గారితో మీ ట్రావెల్ ఎలా ఉండింది? లైక్ అంటే లైక్ మీరు ఎండింగ్లో జాయిన్ అయినా కూడా బట్ స్టిల్ యూ నో ద హోల్ స్టోరీ కాబట్టి, సో హౌ వాజ్ ద హోల్ ట్రావెల్ అండ్ మీరు స్టోరీ విన్నది తర్వాత ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఎంతవరకు రిఫ్లెక్ట్ అయింది అని అనుకుంటున్నారు? యాక్చువల్లీ అండి నేను చూడడమే ఫస్ట్ ట్రైలర్ చూసాను. నాకు స్టోరీ గురించి తెలియదు నాకు పరిచయం అయినప్పుడు. దెన్ చాలా నచ్చింది అండ్ ఐ వాజ్ లైక్ హౌ డు వీ టేక్ ఇట్ ఫర్దర్ అనే టైంలో ఈ సైడ్ ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పారు. అప్పటి నుంచి మేము వీ వర్ జర్నింగ్ టుగెదర్ విత్ కన్యాకుమారి. సో ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. ఇవాళ రిలీజ్ అయింది మా ఫిలిం అండ్ ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ మోర్ దెన్ ఎనీథింగ్. యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు నేను అఫ్కోర్స్ యాజ్ అ ప్రెజెంటర్ సృజన్ గారికి, బికాస్ హీ ఈజ్ ఆల్సో ద ప్రొడ్యూసర్, ఆయన చాలా కష్టపడ్డారండి. ఆయన గోల్డ్ అంతా అమ్మేశారు, ఫ్రెండ్స్ దగ్గర లోన్స్ తీసుకుని చాలా కష్టపడి ఈ ఫిలిం ఫినిష్ చేశారు. సో ఆ ప్యాషన్ ఏదైతే ఉంటుందో, ఫిలిం హిట్టా ఫ్లాపా అవేమీ ఆలోచించకుండా ఇది నా ఫిలిం, నేను నా 100% పెట్టి చేయాలి అనే ఒక ప్యాషన్తో చేసిన ప్రాజెక్ట్ ఇది. అలాగే ప్రతి ఫ్రేమ్ విల్ స్పీక్ హిజ్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. ప్రతి ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో ఆయన ఎంత బ్యూటిఫుల్గా అయితే స్క్రీన్ పైన పీస్ చేశారో, రియల్ లైఫ్లో కూడా ఆయన ప్రతిదీ అంత బ్యూటిఫుల్గానూ డీల్ చేస్తారండి. నేను ఇప్పటివరకు సృజన్ గారిని చిరాకు పడ్డం కానీ లేకపోతే విసుకోవడం, ఐవ్ నెవర్ సీన్ సృజన్ గారిని అలా. హీఈస్ ఆల్వేస్ వెరీ చిల్. ఇప్పుడు ఫోన్ చేస్తాను అర్ధరాత్రి ఏ పని పైన, సృజన్ గారు నాకు ఈ అవుట్ కావాలండి ఇదంటే వచ్చేస్తుందండి అంటే నేను ఇంత కూల్గా ఆయన ఎలా ఉన్నారు అనుకుంటాను. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ కూల్, ఎస్పెషల్లీ టువర్డ్స్ ది ఎండ్. అంతా బాగానే ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి ఒక ఇంపేషన్స్ వచ్చేస్తుంది చూసారా. బట్ ఆయన చాలా బాగా కంటైన్ చేసి హిస్ డెలివర్డ్ సచ్ అ బ్యూటిఫుల్ హిట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు యాడ్, అయితే సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఏదైనా కరెక్ట్గా జరగకపోతే కొంచెం ఇంపేషెంట్ అవుతాం, కోపం వచ్చేస్తుంది కదా. ఆయన ఒక్కసారి కూడా హీ నెవర్ లాస్ట్ హిస్, అసలు ఒక్కసారి కూడా బర్స్ట్ అవుట్ అవ్వలేదు, ఒక్కసారి కూడా అసలు ఎవరిని తిట్టింది లేదు. ఈవెన్ ద టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ దిస్ ఈస్ ద పీస్ఫుల్ అనమాట. ఇప్పటివరకు మేము వర్క్ చేసిన దాంట్లో చాలా పీస్ఫుల్గా ఉన్న డైరెక్టర్ని చూస్తున్నాం అని వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు అక్కడ. అలాంటి సిచ్యువేషన్స్ అంత పీస్ఫుల్గా ఉండేవి ఏమీ లేవండి, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో యాక్చువల్లీ అంత పీస్గా ఉండేవి అనమాట. అంటే లైక్ డైరెక్టర్ ఒక్కటే చేస్తే అని అనుకోవచ్చు, కానీ డైరెక్షన్ కాకుండా స్క్రీన్ ప్లే, రైటింగ్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ చాలా కష్టం నిజంగా. అన్నీ ఒక చోట తీసుకొచ్చి ఒక షూట్ ఒక డే మనం ఒక షూట్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది హీ పుల్డ్ ఇట్ ఆఫ్ సచ్ అన్ ఈజీ థింగ్ అంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. సో షూట్లు అంటే లైక్ ఎలా ఉండే ఆ కష్టాలు అవన్నీ? కొన్నిసార్లు మనకి లొకేషన్ కావాలి అనుకున్నప్పుడు దొరకకపోవచ్చు, చాలా సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అలాంటి ఏమైనా ఉన్నాయా? సినిమా కష్టాలు అంటారు కదా, ఇవి యాక్చువల్ సినిమా కష్టాలు. అంటే అది మీరు అన్నట్టు ఒకసారి అనుకున్న లొకేషన్ దొరకపోవచ్చు, లేదంటే సడన్ గా యాక్టర్ అవైలబుల్ లేకపోవచ్చు, ఇలా చాలా ఉంటాయి అనమాట. కాకపోతే ఆయనకి నేను నమ్ముతున్నాను, హీ హ్యాస్ అ ఫార్మర్స్ మైండ్ సెట్. యాక్చువల్లీ ఒక రైతు ఎలా ఆలోచిస్తాడు అంటే, రైతు పొద్దున్న లేచిన తర్వాత తనకు తెలియదు ఎలా ఉంటుంది, ఏం వర్షం పడచ్చు, ఇది పడచ్చు, ఇది దాన్ని బట్టి అడాప్ట్ అవ్వాలి కదా. సో మా ఫిల్మ్ మేకర్ మైండ్ సెట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది అనిపించింది మా సృజన అని చూసి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కూల్గా అలాగే ఓకే ఇది కాకపోతే నెక్స్ట్ వేరే డెసిషన్ ఏంటి అలా తీసుకోవడం అనమాట. సో అలా డీల్ చేసేవారు అనమాట. యాక్చువల్లీ అంటే చెప్పాలంటే లైక్ బికాస్ డిఫరెంట్ సీజన్స్ని చూపించడానికి
మేము వీ హ్యాడ్ టు షూట్ ఇన్ మిడ్ సమ్మర్స్ ఆల్సో బికాస్ ఇట్స్ స్మాల్ క్రూ కాబట్టి ఎంత మిడ్ సమ్మర్లో మధ్యాహ్నం కూడా మేము షూట్ చేసేవాళ్ళం పొలాల లోపల. చాలా వేడి, చాలా ఎండ ఉండేది కదా. ఐ థింక్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్ పడిపోయాడు పాపం. స్కిమ్మర్ ఉంటుంది కదండి ఒక పెద్దది, Yeah. ఆ పొలం మధ్యలో Full మండు గాలి, టెండ, ఇంకా వేడి వేడి గాలి పాపం. ఆ వచ్చి స్కిమ్మర్ పడిపోయింది అతను. అయ్యయ్యో. అయ్యో అయినా సరే ఇంకా నెక్స్ట్ లేచి తనే లేచి లేదు లేదు కమన్ నెక్స్ట్ చేసేద్దాం And they were అలా ఉండేది crew కూడా. టెక్నీషియన్స్ కూడా Spirit. టెక్నీషియన్స్ కూడా మమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నారు అనమాట. వాళ్ళు అదే పని కాకుండా కూడా డైరెక్టర్కి ఇంకా ఏమైనా హెల్ప్ చేయాలని ఈవెన్ దే చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారనమాట. ఐ థింక్ దట్స్ బ్లెస్సింగ్. అందరం ఒక ఫ్యామిలీ అయిపోయి స్మాల్ ఇదే నా వర్క్, ఇది నా వర్క్ కాదు అని కాకుండా అందరూ అన్ని పనులు షేర్ చేసుకుని చేశారు. చాలా So సిన్సియర్ nice టీమ్ to అందరూ. అలా చేయకపోతే అయ్యేది అలా కాదు ఈ సినిమా. చేసినందుకు ఈ సినిమా ఇలా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది నిజంగా. అండ్ ఐ ఆల్సో హర్డ్ దిస్, అంటే లైక్ ఈ మూవీ ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సింది కొంచెం డిలే అవునవును. ఇప్పుడు రిలీజ్ అయ్యింది అని. సో ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, ఎందుకు అలా? అంటే పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం చాలా ఎక్కువ తీసుకుంది అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ ప్లస్ ఆల్సో సినిమా అయిపోయిన తర్వాత కూడా అవి అంటే ఎవరు అంటే చూపించాలి ఏంటి అని అనుకునే స్టేజ్లో ఉన్నారు. బట్ మ్యామ్ టీజర్ చూసాక ఐ థింక్ మ్యామ్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనమాట సినిమా. అంతే నిజంగా. ప్రమోషన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ good యూ to see అండి. that. ఇన్ఫ్యాక్ట్ వీ నీడ్ యువర్ హెల్ప్ బికాజ్ ఈ మధ్యకాలంలో ఎన్నో లవ్ స్టోరీస్ మనం చూసాము. అన్నీ కూడా ఈ డూమ్ స్టే స్క్రోలింగ్, ఈ యాప్స్ ఇవి వాటి పైన ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ గుడ్. లైక్ చాలా బాగా సక్సెస్ అయ్యాయి, జనాలు చాలా ఆదరించారు. అలాంటి ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్ ఉన్న ఈ రోజుల్లో ఇది ఒక చూస్తే ఒక హాయిగా ఉంది ఈ సినిమా. ఇంటికి వెళ్ళి ఎంత రిలాక్స్గా ఉందో, సినిమా ఎంత బాగుందో అని అనిపించే ఒక బ్రెత్ ఫ్రెష్ ఎయిర్ లాంటి ఒక మూవీతో వినాయక చవితికి వస్తున్నాం. దిస్ ఇస్ లైక్ ఐ థింక్ ఆయన ఆశీర్వాదం లేకపోయి ఉంటే మేము వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. లేట్ గా అయినా లేటెస్ట్ గా రిలీజ్ అవుతుంది, మంచి స్పెషల్ డే అప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి కింద ట్యాగ్ లైన్ ద ఒరిజినల్ లవ్ స్టోరీ అని ఉంది కదా, ది So, ఆర్గానిక్ ప్రేమ కథ. ఆర్గానిక్ ప్రేమ కథ. సో ఈ ఆర్గానిక్ ప్రేమ కథ నిజంగా ఎవరిదైనా రియల్ స్టోరీ అని అనుకోవచ్చా? మీలో కానీ డైరెక్టర్ కానీ ఎవరిదైనా బయోపిక్ ఏం కదా? ఎక్కడైనా మీకు ఆ సీన్స్ రిలేట్ అయినాయి రియల్ లైఫ్ లో? అంటే ఆ సిచ్యువేషన్లో అంటే మా డైరెక్టర్ రియల్ పీపుల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అనమాట. ఓకే. క్యారెక్టర్స్ రియల్ పీపుల్ని చూసారు, మరి లవ్ స్టోరీ అది నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. మా ఫాదర్ది అగ్రికల్చర్ ఓకే. అండ్ మా మదర్ పెళ్ళైన తర్వాత షీ ఫినిష్డ్ ఎడ్యుకేషన్. సో మమ్మీ వాజ్ అ లాయర్ అండ్ పప్పా యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అగ్రికల్చర్. వాళ్ళది లవ్ మ్యారేజ్. సో నైస్ టు సీ. సో యా, దట్స్ సో క్లోజ్ టు మై హార్ట్. అందుకే ఈ ఫిల్మ్ మీ ఇంకా బాగా కనెక్ట్ అయింది అందుకే. Yeah. అండ్ ఈ మూవీలో ఫార్మర్ రోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆఫ్టర్ మూవీ చూసిన తర్వాత ఫార్మర్స్కి ఇది లైక్ దిస్ ఫార్మర్స్కి కానీ లేకపోతే నార్మల్ పీపుల్కి కానీ ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? నేనైతే నేను సినిమాకి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఫార్మర్స్ గురించి తెలుసుకున్న చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. ఫార్మర్స్ గురించి, ఫార్మర్స్ మీద వాళ్ళు ఎంత కష్టపడతారు రోజంతా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే. మేము సినిమా చేస్తుంటే మేము ఒక పొలంలో ఒక కోతల సీన్ చేద్దాం అనుకున్నామండి. నెక్స్ట్ డే వెళ్ళేసరికి సడన్గా సమ్మర్లో అంటే పడకూడని టైంలో వర్షం పడి పాపం పాడైపోయింది పంట అంతా. అయినప్పటికీ ఆయనేమో అలా పక్కన వేరే పొలం ఉంది అక్కడ షూట్ చేసుకున్నాడు. షూటింగ్ పక్కన పెట్టండి, మీ పొలం పాపం ఇదైపోయింది అంటే మరి అంతే. మరి అంటే అన్ని నష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని అంత స్ట్రాంగ్ మెంటాలిటీతో పనిచేస్తే చాలా రెసిలియన్స్ అండి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఫార్మర్స్ ఒక రకంగా చెప్పాలి. అండ్ ఆల్సో సో ఇప్పుడు మామూలుగా అంటే ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది, మీరు అందరూ అవుట్పుట్ చూసే ఉంటారు కదా. సో మీరిద్దరూ మీ అవుట్పుట్ చూసిన తర్వాత మీ స్టోరీ విన్నదానికి ఇప్పుడు ఈ అవుట్పుట్కి ఎలా అనిపించింది? చాలా బాగా వచ్చింది. స్టోరీ విన్న దానికన్నా అవును అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మేము షూట్లో సార్ ఇన్ని టెన్షన్స్ మధ్యలో కూడా హీ వుడ్ కమ్ అప్ విత్ బ్రిలియంట్ సీన్ అనమాట. ఒక సీన్ వచ్చేది అలా ఇంప్రూవైజేషన్స్ చేస్తూ అనుకున్న దానికన్నా అవుట్పుట్ ఇంకా చాలా బాగా వచ్చింది అనమాట. అంటే సార్ మాకు నరేషన్ ఇచ్చినప్పుడే కళ్ళకు కట్టినట్టు చెప్పారనమాట. మేము వింటుంటూనే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము.
ఇది ఇది చేస్తున్నాం మనం, ఈ సీన్ ఆ సీన్. సో ఫైనల్గా సీన్లో వచ్చేసరికి మేము ఆల్రెడీ చాలా ఎక్సైటెడ్ అనమాట చేద్దామని చెప్పి. అయితే ఆర్గానిక్ ప్రేమ కథ అంటున్నా, సో షూటింగ్ ప్రాసెస్ కూడా చాలా ఆర్గానిక్ అయ్యేది. మధ్యలో ఒకసారి లేదు సడన్గా ఆ రోజు ఒక కొత్త ఐడియా వస్తే అది తీసుకొచ్చి చెప్పేవారు అనమాట. మేము రెడీగా ఉండేవాళ్ళం, క్యారెక్టర్స్లో ఉండేవాళ్ళం కాబట్టి ఓకే. స్పాంటేనియస్గా ఆ సీన్ మార్చి మళ్ళీ వేరేలా చేయడం, సో అలా చేసేవాళ్ళం అనమాట. సో అనుకున్న దానికన్నా ఇంకా చాలా బెటర్ Improvise సో నైస్. జనరల్లీ ఒక మూవీ షూట్ చేసిన తర్వాత ఏంటంటే చాలా వరకు మనం ఆ క్యారెక్టర్లోనే ఉంటాం కాబట్టి తర్వాత కట్ చెప్పిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ క్యారెక్టర్లోనే ఉండే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అలాంటివి ఏమన్నా వచ్చినాయా? తను ఉన్నా Actually- లేకపోయినా చాలా మంది తనని కన్యాకుమారి కన్యాకుమారి నుంచి అని- బయటికి రానివ్వట్లేదు. వద్దు, మాకు కన్యాకుమారి కావాలి. అలాంటి సిచ్యువేషన్స్ అంటే బేసికల్గా మేము అక్కడే విలేజ్లోనే ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడ వాళ్ళందరితో ఉన్నప్పుడు నేను కన్యాకుమారియే వచ్చేది బయటికి. గీత అసలు లేదు. ఇంకా ఆ ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వైబ్ అలాంటిది. వైబ్ అలాంటిది. వాళ్ళతో ఉన్నప్పుడు నేను కూడా ఆ స్లాంగ్లో మాట్లాడేదాన్ని. యాక్చువల్లీ వాళ్ళందరి వల్లే నాకు స్లాంగ్ కొంచెం బెటర్ అయింది. సో అలాగా ఊర్లో ఉన్నప్పుడు ఆ స్లాంగ్ అది అలవాటు అయిపోయేది కాబట్టి అలాగే మాట్లాడేవాళ్ళం మేము. ఒకసారి నాకు గుర్తుంది, మేము షూటింగ్ అయిపోయింది, ఒక షెడ్యూల్ అయింది, నేను ఇంటికి వచ్చాను అనమాట తర్వాత. కానీ ఇంకా అదే దాంట్లోనే ఉన్నాం, ప్లస్ ఎండకి ట్యాన్ అయిపోయి ఉన్నాను, ప్లస్ క్యారెక్టర్ నాకు కొంచెం ట్యాన్ ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేసరికి నాకు గుర్తుపట్టలేదు అనమాట. మా వాచ్మెన్ లోపల రానివ్వలేదు అక్కడికి. అవునవును, గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో. అయితే ఎవరు బాబు మీరు ఇది అంటే మదర్కి కాల్ చేసి మమ్మీ చెప్పండి ఒకసారి నేనే అని చెప్పి అంత గుర్తుపట్టకుండా ఒక 2-3 days పట్టేది మళ్ళీ నార్మల్ నాలా. దట్ విల్ బి డెఫినెట్లీ స్పెషల్ మెమరీ ఉంటుంది. అంటే అంత బాగా చేస్తాడు, అంత కన్విన్సింగ్ గా నేనే రియలైజ్ అవ్వలేదు, నేను మామూలు నార్మల్ గానే మాట్లాడుతున్నాను, బట్ యాజ్ తిరుపతి ఇంకా ఉన్నాను అనమాట. అది నాకు బట్ తెలియదు. అదైతే నిజం అండి. వెన్ ఐ సా శ్రీచరణ్ ఆన్ స్క్రీన్, నేను నిజంగా అక్కడ లోకల్ యాక్టర్ని ఎవరినో హైర్ చేసి తీసారేమో ఈ ఫిల్మ్ అనుకున్నాను. Okay. ఎంత కన్విన్సింగ్ గా చేశారంటే, Yes. అంత ఆనెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా ఒక ఇన్నసెన్స్, ఒక నైవ్నెస్ ఉంటుంది చూడండి, ఆ అమాయకత్వం ఆ క్యారెక్టర్లో అలా ఉంటూ ఉంటుంది. యూనో మీకు గుర్తుందో లేదో, దెర్ ఇస్ సీన్ వేర్ ఆ లవ్ అంటారు కదా, డేటింగ్, సారీ ఆ డేటింగ్, నాకు అది ఎంత క్యూట్ గా అనిపించిందో. సో మూమెంట్స్ లైక్ దాట్, చాలా చాలా ఆనెస్ట్ పర్ఫార్మర్ హీ ఇస్. ఐ విష్ హిమ్ ఆల్ ది లక్. Thank you so much. అండ్ వీళ్ళిద్దరిది ఆ డైలాగ్ కూడా ఉంది కదా, ఇదేంటి రైతు గుండెకాయ అంటే కాదు వంకాయ అంటే. కెన్ వి హావ్ ఒక్కసారి? ఇదిగో మన పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలు, రైతు దేశానికి గుండెకాయ. వంకాయ ఏం కాదు, వంకాయలు పండగలన్నీ రైతు పండించేది అది మరి. సో నైస్. అండ్ జనరల్లీ మనకి ఫిలిం తీయడం ఎంత ఇంపార్టెంటో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. సో ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ నార్మల్ సాంగ్స్ ఎంత రోల్ ప్లే చేశాయి అంటారు? రవి అని చెప్పి చాలా బ్రిలియంట్ మ్యూజిషియన్ అండి. అంటే సినిమా ఫీల్ని అర్థం చేసుకుని డైరెక్టర్ మైండ్ సెట్కి మనకి ఎలా కావాలనుకున్నారో దానికి ఎక్స్పెక్టెడ్ అనుకున్న దానికన్నా బాగా ఇచ్చారండి మ్యూజిక్. చాలా యూనిక్గా ఉంటాయి సాంగ్స్, మీరు చూస్తే అది సినిమా ఫీల్లో మీకు అలా అంత ఆర్గానిక్గా అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అలాగా. మమ్మల్ని కూడా నిజంగా విలేజ్ కి తీసుకెళ్ళినట్టే అనిపించింది. ఇందులో ఒక ఫోక్ సాంగ్, దట్స్ మై ఫేవరెట్. కత్తి లాంటి పిల్లగా నో ఫోక్ సాంగ్స్ రెండు ఉంటాయి కదా. ఫస్ట్ చందమామ ట్రైలర్ లో స్టార్టింగ్ లో అది నా ఫేవరెట్ సాంగ్. సో మధుశాలిని గారు, మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నెక్స్ట్ ఇంకేమైనా చేయబోతున్నారా మూవీస్? అవునండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫిల్మ్ విచ్ ఇస్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్, అది నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్, సైన్స్ ఫిక్షన్. అండ్ ఇంకో కపుల్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ ద పైప్ లైన్. దట్స్ సో నైస్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ. అండ్ ఆల్సో మీరు యాక్టింగ్ కూడా మళ్ళీ చేయొచ్చు కదా? చేస్తున్నాను. సో కంటిన్యూషన్ రెండు ప్యారలల్ గానా? డెఫినెట్లీ వుడ్ లవ్ టు సీ దట్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ మీ కెరియర్స్కి మైల్ స్టోన్ అని అనుకోవచ్చా? yes definitely 100%. 200%. అంటే నాది ఇంకా బిగినింగ్, బట్ స్టిల్ నా బిగినింగ్ ఎంత మంచి బట్ సినిమా. ఒక మెమరబుల్ స్టార్ట్ అండి వీళ్ళిద్దరిది. దట్స్ హౌ మచ్ ఐ కెన్ సే, ఐ కెన్ వౌచ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, బికాజ్ కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి మనకి. సో దీస్ టూ, తిరుపతి అండ్ కన్యాకుమారి, మీరు ఎప్పటికీ మీకు గుర్తుండే క్యారెక్టర్స్లో దే విల్ రిమైన్ వన్.
బికాజ్ ఇట్స్ అన్ లవ్ స్టోరీ కాబట్టి. సో జనరల్లీ ఒక లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది అంటే నాకు చాలా ఆక్సిజన్ అలాంటివి, లవ్ మనకి మనుషులకి అలాంటిది అనిపిస్తుంది నాకు. లేకుండా ఉండలేం. ఓకే. అంటే ఒక్క మాటలో చెప్పలేం లవ్ అంటే. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. ఆహా, బొమ్మరి. ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అనుకుంటా, తెలీదు. అనుకుంటున్నావా? అబ్బాయిలందరికీ I don't know. కన్యాకుమారి గారు లాంటి వాళ్ళే కావాలని అనుకుంటారు. బికాస్ ఆ గడుసుతనం, ఆ చిలిపి అది ఉంటే నిజంగా చాలా బాగుంటుంది life అవును, లో. కానీ రియల్ లైఫ్ లో నేను కన్యాకుమారి కాదు కాబట్టి వాళ్ళకి ఇంకా నచ్చుతావు. సో ఈ స్వీట్నెస్ కూడా చూస్తారు కాబట్టి Okay. డెఫినెట్లీ ఆబ్వియస్లీ నచ్చుతారు మీరు. అండ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? ప్రాబ్లీ లవ్ ఇస్ అన్ ఆక్సిజన్ అన్నారు కదా, చెప్పండి. అంతే, ప్రాబ్లీ లవ్ మ్యారేజ్. సో స్వీట్. అండ్ లైక్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏమో అండి, అలా ఏం పెట్టుకోలేము. I think he's too young to even don't think about marriage. I'm not. No, మీరిద్దరు ఇంత మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. Generally. No, please concentrate on your career. వాళ్ళు మంచి స్టార్స్ అయ్యాక ఆబ్వియస్లీ ఈయన కోసం బయట అమ్మాయిలు వెయిట్ చేస్తుంటారు, ఒకటి ఆవిడ కోసం ఏమర్థమైంది అబ్బాయిలు వెయిట్ తెలుసా అండి? ఏది చేస్తుంటారు ఎప్పుడు కదా. అవ్వాలో అది అప్పుడు అవుతుంది, Definitely. మనం ఎంత ఆలోచించినా. Yeah. So I would say don't give power to ఫ్యాన్స్ కి ఒక that. చిన్న గ్లిమ్స్ అలా ఇద్దామని చెప్పి. They'll wait and watch. మ్యామ్ చెప్పినట్టు వి ఆల్వేస్ జస్ట్ థింక్ సినిమా అసలు ఏ డేట్కి వస్తుంది, ఏ డేట్కి వస్తుంది, దేవుడు అసలు మా కోసం ఎప్పుడు సెలెక్ట్ చేశారు డేట్ అని అనుకుంటే మాకు ఇంత మంచి డేట్ వచ్చింది. సో అందుకే దిస్ డిలే వాట్ ఎవర్ ఇట్ వాస్ Exactly. దిస్ డే అండ్ అంతా మన మంచిగా అంటారు కదా. అండ్ ఆల్సో ప్రమోషన్స్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. జనరల్లీ చాలా టాస్క్ ఉంటుంది, అందరినీ కోఆర్డినేట్ చేయాలి, అందరినీ అడగాలి. ఒక మూమెంట్ మీరు తీసుకుని ముందుకు వెళ్తేనే ఆ మూవీ అనేది రేపు నెక్స్ట్ అందరికీ తెలుస్తుంది. సో ప్రమోషన్ టైంలో అసలు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఎలా ఇది How is that నేను సింగిల్ హ్యాండెడ్లీ చేస్తున్నట్టు అనిపిస్తున్నా కూడా నాకు చాలా సపోర్ట్ ఉందండి. ఇన్ఫ్యాక్ట్ టు స్టార్ట్ విత్ అసలు ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వడానికి ది బిగ్గెస్ట్ రీజన్ ఇస్ బన్నీవాస్ గారు. సో డైరెక్టర్ గారు ఎప్పుడైతే బన్నీవాస్ గారికి ఫిలిం చూపించాలి, ఆయన అదే ఇంటెన్షన్తో చేశారంట. విచ్ ఇస్ అగైన్ తలుచుకుంటే వావ్, అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత Dots ఎలా ఒకటి connect కనెక్ట్ అవుతున్నాయి అయ్యాయి కదా. అనిపించింది. సో బన్నీవాస్ గారు ఫస్ట్ ట్రైలర్ చూసిన వెంటనే ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఈ సెడ్ ప్లీజ్ గో హెడ్, మీరు రిలీజ్ ప్లాన్ చేసుకోండి, ఐ విల్ రిలీజ్ దిస్ ఫిలిం ఫర్ యూ, డిస్ట్రిబ్యూట్ ఇట్ అని చెప్పారు. సో నైస్. అండ్ ఆయనతో ఒకసారి ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాకు విపరీతమైన ధైర్యం వచ్చింది. అండ్ దెన్ రిలీజ్ టైం దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్పిఆర్ఓ వంశీశేఖర్ గారు, తేజు గారు అండ్ ద హోల్ టీమ్, వెంకట్ గారు, ఆర్ ఇంటర్నల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకోండి, యాక్టర్స్ హూ ఆర్ టేకెన్ అప్ డిఫరెంట్ రోల్స్, చాలామంది తిరుపతి ఫ్రెండ్స్లా చేసిన వాళ్ళు అండ్ కన్యాకుమారి తో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు ఈ ఫిల్మ్లో వాళ్ళు ఎంత క్లోజ్గా కనెక్ట్ అయిపోయారంటే ప్రతి ఈవెంట్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వట్లేదు, బట్ జస్ట్ టు మేక్ షూర్ మీకు ఏమైనా కావాలా అని అంత స్వీట్గా ముందుకు వస్తున్నారు. ది ఎంటైర్ టీమ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో ప్రమోషన్ వైజ్గా మై ఓన్లీ రిక్వెస్ట్ అగైన్ అండ్ అగైన్ ఇస్ కొన్ని ఫిలిమ్స్ చూసిన తర్వాత మనకి దాని గురించి మాట్లాడాలని అనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ సచ్ ఫిలిం. ఐ హోప్ పీపుల్ టాక్ అబౌట్ ఆ ఫిలిం బికాజ్ ఇట్ చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ప్లీజ్ ప్రమోట్ ఆ ఫిలిం. ఇంట్లో కూర్చుని మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్కి తప్పకుండా చెప్పండి కన్యాకుమారి గురించి. డెఫినెట్లీ వన్స్ ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఏంటంటే చూసి మర్చిపోయే ఫిలిం అయితే కాదు, డెఫినెట్లీ వాళ్ళ హార్ట్స్లో ఉండిపోతుంది. మీరు వాళ్ళే చూడాలి. ఖచ్చితంగా చూస్తాను. అండ్ లైక్ మీకు ఎప్పుడు అనిపించింది మనం ఒక ప్రజెంటర్గా, ఒక ప్రొడ్యూసర్గా వెళ్ళాలి అని అనిపించి? బికాస్ యాక్టింగ్ అనేది ఒక సపరేట్ వింగ్, సో అందులో నుంచి ఇటు రావాలి, అసలు ఒకటి చేయాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? యాక్చువల్లీ అండి ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నా ఫ్రెండ్స్ నేను కలిసి చిన్న ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసాం. ఆ టైంలో ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి విచ్ ఐ ప్రొడ్యూస్, అందులో ఇట్ వాజ్ అ పెట్ ప్రాజెక్ట్ అనుకోండి. దాని తర్వాత ఇంకొక ఫిలిం చేసాము. ఆ జర్నీలో ఐ కేమ్ అక్రాస్ కన్యాకుమారి. నాకు అనిపించింది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొన్ని చూసిన వెంటనే ఇమీడియట్ కనెక్ట్ ఉంటుంది కదా, అలాంటి కనెక్షన్ ఈ ఫిలింతో వచ్చింది నాకు.
అండ్ ఐ వాజ్ థింకింగ్ ఇఫ్ నాట్ మీ, నేను కాకపోతే సంబడి ఎల్స్ విల్ డెఫినెట్లీ ప్రమోట్ దిస్ ఫిలిం. సో ఐ థాట్ వై నాట్ టేక్ ది ఫస్ట్ స్టెప్. సో పర్టికులర్గా ఈ ఫిలింకి కన్యాకుమారి అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? సో కన్యాకుమారి అన్నది లైక్ తిరుపతి లవ్ చేసిన ఒక అమ్మాయి గురించి అనమాట. సో అందుకే టైటిల్ కన్యాకుమారి అని పెట్టారు. అబౌట్ కన్యాకుమారి ఇస్ అది చాలా పాపులర్ ఒక ప్లేస్, అంతే పాపులర్ అమ్మాయి ఆ ఊర్లో. ప్లస్ పేరులోనే ఒక వైబ్ ఉంది Yes, అనిపిస్తుంది. exactly. అదే నేను ఫస్ట్ టైం కథ విన్న తర్వాత సినిమా పేరు అడిగితే కన్యాకుమారి అన్నారు. సూపర్ అనిపిస్తుంది. ఆ టైటిల్, ఆ డిజైన్ అదంతా చాలా అండ్ బాగుంది. ఆల్సో లైక్ ఐ సెడ్ ఇట్స్ అబౌట్ అ గర్ల్. కన్యాకుమారి అని ఒక అమ్మాయి తిరుపతి లవ్ చేసిన ఒక అమ్మాయి అన్నట్టు పెట్టారనమాట టైటిల్. అండ్ ఆల్సో లైక్ యూ సెడ్ ఒక వైబ్ ఉందని. యాక్చువల్లీ మేము షూట్ చేసేటప్పుడు అందరు అడిగేవాళ్ళు అక్కడ ఊర్లో అందరు సినిమా పేరు ఏంటంటే కన్యాకుమారి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కన్యాకుమారి అంటే అందరికి గుర్తుండిపోయింది అది పేరు. ఓకే. సో మా డైరెక్టర్ సే చాలా మంచి పేరు పెట్టాం, అందరికీ త్వరగా గుర్తుండిపోయాయి. అంటే ఎగ్జాక్ట్లీ. దే ఆర్ ఏబుల్ టు అంటే మర్చిపోవట్లేదు కన్యాకుమారి అంటే గుర్తుండిపోతుందని. సో లైక్ అంటే కెరీర్కి అండ్ ఆల్సో లవ్ స్టోరీకి మధ్య అదేంటి బ్రిడ్జ్ అనుకోవచ్చు ఈ మూవీ? చాలా బాగా క్యాచ్ చేశారు. అది అది మీ సినిమాలో చూస్తే మీకు ఇంకా క్లియర్గా సినిమాలో చూస్తాం ఆబ్వియస్లీ, అంటే కొంచెం మీరు చెప్తే ఉంటుంది కదా. అవునండి, అంటే చాలా రిలేటబుల్ కాన్ఫ్లిక్ట్ అది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. లవ్కి అంబిషన్కి మధ్య వచ్చే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అది ప్రతి మనిషి ఫేస్ చేసేది. సో అది చాలా రిలేటబుల్గా ఉంటుంది ఈ సినిమాలో అందరూ. దట్స్ రియలీ నైస్. అండ్ ఫైనల్గా మనకి వినాయక చవితి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఈ మూవీ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి, సో మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జనరలీ ఎవ్రీ ఇయర్? వినాయకుడు మా ఇంట్లో అన్నిటికంటే చిన్నప్పటి నుంచి ఎక్సైట్ అయిపోయింది అందరం పండగ అంటే ఇదేనండి, ఈ పండగకి. మెయిన్ రీజన్ ఏంటి, స్కూల్లో ఉన్నప్పుడు చదువుకునే బుక్స్ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ప్రే చేస్తే ఆ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వస్తాయి. అంటే నా స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేదాన్ని. దేవుడు ప్లీజ్ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ చేసేవా అని లైట్ తీసుకున్నాను. సో ఇవాళ నేను ఐఎమ్ సెటిలింగ్ ది స్కోర్ విత్ మిస్టర్ వినాయక్. సో నాకు చాలా చాలా ఇష్టమైన పండగ. చిన్న మట్టి వినాయకుడు, పసుపు వినాయకుడు చేసి రిచువల్, పాల వెళ్ళి ముందు నుంచే ఒక వైబ్ ఉంటుంది వినాయక చవితి వస్తుంది అంత స్టార్టింగ్ నుంచే ఉంటుంది. అండ్ ఇంటి ముందు ఎప్పుడైనా గణేష్ పండుగలు ఉంటే లడ్డు ఆప్షన్ ఉంటుంది చూడండి, అసలు దానికోసం వాళ్ళు అమ్మో ఎంత బాగా అనిపిస్తుంది అది హోల్ ఫెస్టివల్. నిమజ్జనం టైంలో డాన్స్. యూజువలీ గణేష్ పండుగ వచ్చినప్పుడు నేనే ప్రిపేర్ చేస్తాను అనమాట. మట్టి తీసుకొచ్చి గణేష్ని ఫ్రీ ఉండి ఇంట్లో ఉంటే ఐ మేక్ అంటే నేను తయారు చేసి మేము ప్రే చేస్తాం. నాకు అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఐ మేక్ గణేష్ అనమాట. సో క్యూట్. అండ్ ఈ మూవీ వాళ్ళు రిలీజ్ అయింది కాబట్టి, సో హౌ ఇస్ ద రెస్పాన్స్? అయ్యో అసలు మాకు పిచ్చెక్కిపోయిందండి రెస్పాన్స్కి. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక మాల్కి వెళ్తే తనని అందరూ మాప్ చేసేసారు వచ్చి, అందరూ ఆ డైలాగ్ అని చెప్పి ఎంత బాగా అనిపించిందో ఆ మూమెంట్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్నాళ్ళు మేము చేసిన సినిమా కష్టం అదంతా 2.5 years నుంచి అవుతుందా, ఫైనల్లీ ఇట్స్ అవుట్ అండ్ చాలా చాలా మంచి రెస్పాన్స్. చాలా హ్యాపీగా ఉన్నానండి. అంటే ద వే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటుంది, మేము ఎలా అనుకున్నామో అలానే రిసీవ్ చేసుకున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. ఐ వాజ్ వెరీ నర్వస్ బిఫోర్. లైక్ ఐ సెడ్ ముందే చెప్పారనమాట, నాకు 2 గోల్స్ ఉన్నాయని. ఒక డైరెక్టర్ సార్కి నచ్చాలి, ఇంకొకటి ఆడియన్స్ కానీ. ఐ థింక్ వెరీ హ్యాపీ నా. ఆడియన్స్ అందరికీ నిజంగా మీరు చాలా బాగా నచ్చేసారు, మీరిద్దరూ చాలా బాగా నచ్చారు. ఎలా అంటే ఇప్పుడు ఇక మీద నుంచి ఎలా ఉంటుందంటే మీ పేర్లు కూడా మర్చిపోతారేమో. ఆబ్వియస్లీ తిరుపతి, కన్యాకుమారి గీత్స్ అని ఎవరు తెలియలేదు, కన్యాకుమారి తప్పలేదు. సో అండ్ ఫైనల్లీ మా వనిత టీవీ ప్రేక్షకులందరికీ సో మీరు మీ మూవీ గురించి ఏం చెప్తారు? టీజర్ రిలీజ్ చేసినప్పుడు మీరు చాలా లవ్ ఇచ్చారు, ట్రైలర్ కూడా అలానే ఇచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, దీనికి కూడా చాలా లవ్ పంపిస్తున్నారు మీ సైడ్ నుంచి.
మీకు మీకు నచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే మీకు నచ్చింది కాబట్టి మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. ప్లీజ్ వాచ్, థియేటర్స్కి వెళ్ళి వాచ్ అవర్ మూవీ కన్యాకుమారి. థ్యాంక్ యూ. వనితా టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ నేను మా కన్యాకుమారి అండ్ తిరుపతితో మీ ముందు కన్యాకుమారి అనే మూవీతో, ఇవాళ రిలీజ్ అయిన మూవీతో మేము ముందు వస్తున్నాము. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం. పండగ వాతావరణంలో మీరు, మీ కుటుంబ సభ్యులు లేదా మీ ఫ్రెండ్స్ తప్పకుండా చూడవలసిన ఫిలిం కన్యాకుమారి. ప్లీజ్ వాచ్ ఇట్. మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ సినిమా ఒక పచ్చటి పల్లెటూరులో ఫ్రెష్ స్టోరీతో, మంచి న్యాచురల్ పర్ఫార్మెన్స్తో, మంచి ఫీల్ గుడ్ సినిమా అండి. ఈ పండగ రోజు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి థియేటర్స్లో. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. నిజంగా ఇంకా తర్వాత మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలి మీరు. అండ్ ఇలాగే మనం ఇంకా ఎన్నో ఇంటర్వ్యూస్ చేయాలి ఇంకా పెద్ద పెద్ద సినిమాలతో. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదండి కన్యాకుమారి మూవీ టీం ముచ్చట్లు. ఖచ్చితంగా మీరు సినిమా చూడండి. మీరు చూసిన తర్వాత మీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి చూడండి. బికాజ్ ఇట్స్ అ వెరీ మచ్ హార్ట్ టచింగ్ మూవీ. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.